డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ ప్రేమ్. ఇవాళ మనతో ఉన్నారు బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గురువు గారు, లా ఆఫ్ అట్రాక్షన్, మనీ కోచ్, స్కిల్ స్పెషలిస్ట్, అంతేకాకుండా సార్ ఆస్ట్రాలజీ, హస్త సాముద్రిక స్పెషలిస్ట్. ఎటువంటి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కూడా మీ జాతకం సార్ చూస్తారనమాట. సార్ అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. మనం వింటుంటాం సార్, ఒక మనిషి పైన నవగ్రహాల ప్రభావం చాలా ఉంటాయి అంటుంటారు. అవునండి. నవగ్రహాల ప్రభావం పైన శాంతులు చేపించుకుంటే అదృష్టం అనుకున్నది జరుగుతుందంటారా సార్? తప్పకుండా అండి. అయితే ఎలా అంటే, అదృష్టం వరించాలని ప్రతి వ్యక్తి కోరుకుంటాడు. ఎగ్జాక్ట్లీ. అదృష్టం వరించాలంటే ఈజీగా వచ్చేస్తుందా? నువ్వు పూర్వజన్మలో చేసుకున్న కర్మలను బట్టి ఈ జన్మలో ఫలితాలు ఉంటాయని మనం గత వీడియోలో మనం చెప్పుకున్నాం. అయితే ఆ కర్మల యొక్క ప్రతిఫలం గ్రహాల రీత్యా మనిషిని ఆవరించి ఉంటాయి. ఉదాహరణకు ఒకళ్ళకి ఏలినాడు శని, ఒకళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని అని చెప్తూ ఉంటారు. ఈ జరుగుతూ ఉన్న దశల్లో మనిషి అనేక కష్టాలకు గురవుతూ ఉంటాడు. అలాంటప్పుడు కొన్ని రెమెడీస్ ఉంటాయి. ఆ రెమెడీ చేయటం వల్ల, నవగ్రహాల దగ్గర ప్రత్యేకించి ఇలా చేయటం వల్ల మీకు వెంటనే దాని యొక్క ఫలితం కనపడుతుంది. అంటే ఆ దోషం తొలగిపోతుంది అని కాదండి, ఆ యొక్క దోషం కొంత శాంతించి మనకు అనుకూల ఫలితాలు రావడానికి ఉపయోగపడతాయి. అయితే అప్పుడు మనం ఏం చేయాలి? ఎటువంటి గ్రహ దోషములు ఉన్నప్పటికీ కూడా శనివారం రోజు మీరు శివాలయంలో ఉన్న నవగ్రహాల చుట్టూ 11 ప్రదక్షిణలు చేయాలి. అంటే సూర్య భగవానుడు ఎదురుగా నుంచి మొదలుపెట్టి 11 ప్రదక్షిణలు. అంటే పరుగులు పెడతాం కాదు. ప్రదక్షిణలు అంటే ఎలా చేయాలి? ఓపిక ఉన్నవారు అడుగులో అడుగు వేసుకుంటూ 5 ప్రదక్షిణలు చేసినా, 1 ప్రదక్షిణ చేసినా, ఓపుకుంటే 11 ప్రదక్షిణలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. సరే, అది సాధ్యం కానప్పుడు నిదానంగా, స్థిమితంగా మీ మనస్సుని నవగ్రహాల మీదే పెట్టి ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు శుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః అంటూ ఈ నామాన్ని మనస్సులోనే జపించుకుంటూ 11 ప్రదక్షిణలు, వాళ్ళు అడుగులో అడుగేసుకొనివ్వండి, లేదు మామూలుగా తిరగనివ్వండి. గుడిలోకి వెళ్ళాం, ప్రదక్షిణలు చేయమన్నారు గురువు గారు అని ప్రదక్షిణలు మొక్కుబడి కోసం చేస్తే ఫలితం రాదు. మీరు మనసా వాచా కర్మణ నేను ఇది చేస్తే నాకు ఫలితం వస్తుంది అనే ఒక విశ్వాసంతో, నమ్మకంతో ఇలా చేయాలి. చేసి ఆవాల నూనె తీసుకుని, ఆవాల నూనె అంటే తెలిసిందే కదా అందరికీ, ఈ ఆవాల నూనె తీసుకుని శని భగవానుడి పైనుంచి అభిషేకం చేయాలి. చేసి మీరు నల్ల క్లాత్ ఒకటి వేసి వెళ్ళేటప్పుడు తుప్పు పట్టిన ఒక మేకును కూడా తీసుకెళ్ళి ఆ స్వామి పాదముల దగ్గర పెట్టి బెల్లం మొగ్గ పెట్టి, చిమ్మిరి బెల్లం ఆ స్వామికి నివేదన చేసి నమస్కారం చేసుకుని ఎదురుగా నుంచోకూడదు శని భగవానుడి ముందు. ఎప్పుడూ కూడా ఎవరైనా సరే మనకన్నా గొప్పవారు ముందు, శక్తివంతుల ముందు, గొప్పవారంటే డబ్బున్న వారని నా ఉద్దేశం కాదు, శక్తివంతుల ముందు అంటే భగవంతుడి ముందు ఎదురుగా నుంచోకూడదు. ఎందుకని? ఎదుటి వారు ఒక మెగా పవర్ అయినప్పుడు మనలో ఉన్న ఎనర్జీని తీసేసుకుంటారు. అందుకని వారి ఎదురుగా ఎప్పుడు నుంచోకూడదయ్యా, పక్కకు నుంచోవాలి. అందుకని శని భగవానుడి ముందు ఎదురుగా నుంచోకుండా పక్కగా నుంచుని శని భగవానుడిని నమస్కరించుకుని, అయ్యా నేను ఏలినాటి శని వల్ల, లేక అష్టమ శని వల్ల, అర్ధాష్టమ శని వల్ల, జన్మశని వల్ల ఇన్ని కష్టాలు పడుతున్నానయ్యా, నన్ను శాంతించి కరుణించి రక్షించు తండ్రి అని మీరు వేడుకోవాలి. వేడుకుని, నేను చేసిన తప్పు వల్ల నువ్వు నాకు ఆ శిక్ష వేస్తున్నావని నేను తెలుసుకున్నాను. ఇక్కడ కూడా నువ్వు వెళ్ళిపో, నన్ను క్షమించేయి అని డిమాండ్ చేస్తే భగవంతుడు క్షమిస్తాడా? కాబట్టి జాలిగా, ఆర్తిగా, నేను చేసిన కర్మల వల్ల, ఏ జన్మలోనో తెలుసో తెలియకో చేసిన కర్మల వల్ల నువ్వు ఈ శిక్ష పెడుతూ ఉన్నావని గ్రహించాను. కాబట్టి శిక్ష కూడా అనకూడదు, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ మీరు ఏమనాలి? నన్ను దారిలో పెడుతున్నావని నేను గుర్తించాను అనాలి. అంతేగాని నువ్వు నన్ను శిక్షిస్తున్నావు అని భగవంతుడు ముందు అనకుండా, నన్ను సన్మార్గమున పెడుతున్నావు, నేను ఈ బాధలు తట్టుకోలేకపోతున్నాను, శాంతించి నన్ను కరుణించి రక్షించు తండ్రి అని వేడుకోవాలి. వేడుకుని చక్కగా నమస్కరించుకొని మీరు శివాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణ చేయాలి. మళ్ళీ శివాలయంలో 3 ప్రదక్షిణలు చేసి ఈశ్వరుడు దర్శనం చేసుకుని, అమ్మవారి దర్శనం చేసుకుని, అయ్యవారికి అమ్మవారికి ఒకే సంకల్పం చెప్పాలి. అమ్మా, నేను ఈ ఏలినాటి శని వల్ల నేను క్రమశిక్షణలోకి వచ్చాను. అక్కడ చెప్పేది తొలగించేయండి శని దోషములని చెప్పకుండా, నేను క్రమశిక్షణలోకి వచ్చాను, తప్పు తెలుసుకున్నానమ్మా, నేను చేసిన గత జన్మలో చేసిన తప్పు ఏమిటో తెలుసుకున్నాను,
అందువల్ల నేను చాలా మారిపోయాను, అందువల్ల నన్ను క్షమించు తల్లి, నేను పశ్చాత్తాపడుతున్నాను, క్షమించినందుకు నీకు అయ్యవారికి కృతజ్ఞతలు, ఈశ్వరుడికి పార్వతీ అమ్మకి కృతజ్ఞతలు అని చెప్పి అక్కడ 5 నిమిషాలు కూర్చుని వాళ్ళిద్దరూ ఆది దంపతులు అని చెప్పుకుంటాం, ఆది దంపతులుగా లేసి వచ్చి మీకు ఆశీర్వాదం ఇస్తున్నట్టుగా ఫీల్ అయిన తర్వాత వెంటనే మీరు అదే శనివారం విష్ణువుకి బాగా ఇష్టం, విష్ణుమూర్తికి, అలాగే వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి అంటే వెంకటేశ్వర అవతారం అయిందే కాబట్టి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి మరలా అక్కడ 7 ప్రదక్షిణలు చేసి అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇలాగే సంకల్పం చెప్పాలి, అయ్యా నేను అష్టమ శని వల్ల జన్మ శని వల్ల నేను చాలా సన్మార్గమును నడుస్తున్నాను, సేమ్ ఎలా అయితే ఇక్కడ పార్వతీ పరమేశ్వరుల దగ్గర చెప్పామో అదే సంకల్పం ఆయనకు కూడా చెప్పి నా తప్పు నేను తెలుసుకున్నానయ్యా, నన్ను క్షమించు, కరుణించు, కటాక్షించు, నాకు నీ అనుగ్రహాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం, నా ప్రాణం, నేను చాలా అదృష్టవంతుడిని. ఎందుకు అదృష్టవంతుడివి? వెంకటేశ్వర స్వామి నీ మొర విని నీకు ఆశీర్వదించి నీకు బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు నువ్వు అదృష్టవంతుడివి. అన్నీ కూడా నువ్వే భగవంతుడిని కమిట్ చేసేస్తున్నావు, నువ్వు వరం ఇచ్చేసావు నాకు, నేను చాలా అదృష్టవంతుడిని. ఇంకా భగవంతుడైనా ఏం చేస్తాడు? మీరే నా దగ్గరికి వచ్చారు, సార్ నాతో వీడియోలు చేయాలి సార్ అన్నారు అనుకోండి, మీరు చేస్తున్నారు సార్ అని అంటే నేను కాదు చేయను అంటానా? లేదు ప్రేమ్ గారు చేద్దాం అంటాను. అంటే తెలియకుండానే మన మైండ్లోంచి ఆలోచన వచ్చేస్తుంది. అంటే భగవంతుడితో ఈ విధంగా మాట్లాడి భగవంతుడి యొక్క కరుణ పొందాలి. ఇలా శివకేశవుల్ని ఒకే రోజు ఎవరైతే దర్శిస్తారో, నవగ్రహాల దగ్గర ఈ చిన్న క్రియ ఎవరైతే చేస్తారో, మీ జీవితంలో ఎలాంటి నవగ్రహ దోషములున్నా తొలగిపోతాయి, అదృష్టం మిమ్మల్ని వరించి తీరుతుంది. భగవంతుడితో మమేకం అవటం అంటే అదే. మీ హృదయం కదిలిపోవాలి, హృదయంలో దాగి ఉన్న భగవంతుడు బయటికి రావాలి, వచ్చి మిమ్మల్ని బ్లెస్సింగ్స్ ఇవ్వాలి, నువ్వు మారావు అని ఆయన నమ్మాలి, నమ్మే విధంగా నువ్వు ప్రవర్తించాలి. ఆ రోజు నుంచి నీ ప్రవర్తన మార్చుకోవాలి. అప్పుడే నీ జీవితంలో సక్సెస్ వస్తుంది, అదృష్టం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, నువ్వు కోరింది నీకు వస్తుంది. ఎంతో మంది మా దగ్గరికి వచ్చిన వారికి అదృష్టం వరించింది, కోట్లు సంపాదించాము, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. దానికి కారణం ఏమిటి అని అంటే మేము చెప్పే ప్రతి క్లాస్లో కానీ అలాగే పర్సనల్ అపాయింట్మెంట్లో కానీ నువ్వు ఎలా మారాలి, నీ గ్రహరీత్యా ఎలాంటి కర్మలు ఉన్నాయి అవి మార్చుకుని ఈ రెమెడీ చెయ్యి, ఈ విధంగా చెయ్యి అని నేర్పించి పంపించడం జరుగుతుంది. వారు ఆచరిస్తే ఫలితాలు ఇలాగే అద్భుతంగా ఉంటాయి. థ్యాంక్ యూ సార్. నమస్కారం. మా పాప వివాహ సంబంధం గురించి జేకే సార్ గారి దగ్గరికి వచ్చాము. ఆయన చెప్పిన రెమెడీస్ మంత్రాలు మేము ఉపయోగించాము. 3 నెలల లోపల అనుకున్న సంబంధం కన్నా ఒక గొప్ప సంబంధం రాగలిగింది. 3 నెలల లోపల మా సమస్యలన్నీ పరిష్కారం అయ్యి ఒక మంచి సంబంధం వచ్చి నేను అనుకున్న స్థాయి కన్నా మంచిగా చేయగలిగాను.